మెగాస్టార్ చిరంజీవితో ఫిలిం ఫెడరేషన్ నాయకులు భేటీ అయ్యారు. తమ సమస్యలను చిరంజీవికి వివరిస్తున్నారు. వేతనాల పెంపు, పర్సెంటేజీ అంశాలను చిరంజీవికి తెలుపుతున్నారు యూనియన్ నాయకులు. నిన్న నిర్మాత కళ్యాణ్ చిరంజీవిని కలిసి భేటీ అయ్యి నిర్మాతల వాదనను వినిపించారు. ఇరు వర్గాల వాదనల తర్వాత చిరంజీవి సమస్యకు ఫుల్ స్టాప్ పెడతారా లేదా ఈ సమస్యకు అనేది ఆసక్తికరంగా మారింది. రైట్, మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఎంతసేపటిగా ఈ మీటింగ్ జరుగుతోంది? సో ఎంతమంది సభ్యులు ఫెడరేషన్ తరపు నుంచి, ఎంతమంది నాయకులు ఈ మీటింగ్లో పాల్పంచుకుంటున్నారు? వేతనాల పెంపు అవసరాన్ని ఫెడరేషన్ నేతలు కీలకంగా చిరంజీవికి వివరిస్తున్నటువంటి విషయం అయితే మనకి తెలుస్తోంది. నిన్న నిర్మాతలు వారి యొక్క సమస్యలని, ముఖ్యంగా చిన్న సినిమా నిర్మాతల సమస్యల్ని చిరంజీవి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఈరోజు ఫిలిం ఫెడరేషన్ కార్మిక నాయకులందరూ కూడా చిరంజీవి ఇంటి బాట పట్టారు. వారి యొక్క సమస్యలని, ప్రధాన డిమాండ్లని చిరంజీవి ముందుగా ఉంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి ఈ విషయాల్లో ఇద్దరికి కూడా న్యాయం చేసే దిశగానే ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో 24 క్రాప్స్ సంబంధించి దాదాపు మొత్తం 13 యూనియన్లకు సంబంధించి 72 మంది ప్రతినిధులు, అధ్యక్షులు, కార్యదర్శులు, జనరల్ సెక్రటరీ వీళ్ళందరితో సమావేశం స్టార్ట్ అయింది. అయితే దీంతోపాటు మరొక వైపు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఆధ్వర్యంలో ప్రొడ్యూసర్స్ కూడా ఒక అత్యవసరమైనటువంటి సమావేశం కూడా అక్కడ కూడా నిర్వహించబోతున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి ఇటేమో ఫిలిం ఫెడరేషన్ మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉంటే, అటేమో ఫిలిం ఛాంబర్ దగ్గర ప్రొడ్యూసర్స్ కూడా ఎవరైతే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ భరతభూషణ్ ఆధ్వర్యంలో అక్కడ కూడా అత్యవసరంగా సమావేశం జరుగుతుంది. ఈరోజు రెండు వైపుల నుంచి కూడా సమావేశం అయ్యి దీనికి సంబంధించినటువంటి ఒక కన్క్లూజన్ కూడా తీసుకొచ్చే విధంగా అయితే ప్రస్తుతం చిరంజీవి చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే నిన్ననే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా చిరంజీవిని కలవటం జరిగింది, గతంలో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కూడా కలవటం జరిగింది. అయితే ఈ రోజు 24 క్లబ్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా చిరంజీవి ప్రస్తుతం వాళ్ళ సమస్యలు కూడా వింటున్న పరిస్థితి ఉంది. దీంతోపాటు సేమ్ టైం ఇప్పుడు ఛాంబర్లో కూడా సమావేశం కూడా జరుగుతుంది. కాబట్టి గత 15 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి ఏదైతే ఉందో ఈ వాటితో ఫినిష్ చేసే విధంగా అయితే ఒక అడుగు ముందుకు పడుతున్న అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఫిలిం ఫెడరేషన్ కూడా ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. రేపు వాళ్ళ యొక్క కార్యాచరణ కూడా కొంత నిరసన తెలియజేసే విధంగా కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. 24 కార్స్ సంబంధించి మొత్తం 24 అనుబంధ సంఘాలన్నీ కూడా రేపు అన్నపూర్ణ 7 ఎకర్స్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యూనియన్స్ దగ్గర చాలా భారీ స్థాయిలోనే నిరసన కార్యక్రమం కూడా చేయబోతున్నట్టుగా వాళ్ళు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఇదే నిరసన కార్యక్రమం కూడా వినూత్నంగా సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేస్తూ, ఆ కటౌట్స్కి పాలాభిషేకం చేస్తూ తమ యొక్క నిరసన ఆ విధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవాలని కూడా ఒక భారీ ప్రణాళిక కూడా రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన కూడా వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి దగ్గర కూడా ఇక్కడ కూడా చెప్తున్నారు. ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ప్రభుత్వం కూడా ఇప్పటికే జోక్యం చేస్తుంది కాబట్టి ఇంకా ప్రభుత్వం దృష్టికి మరొకసారి కూడా తీసుకుపోయి ఈ విధంగానే వాళ్ళు కూడా తమ యొక్క కార్యాచరణతో రూపొందిస్తున్నారు. సో ఇప్పుడు ఇది కార్మిక సంఘాలు ఇంకా దీన్ని ఉధృతం చేసే పరిస్థితి ఇలా కనబడుతున్న ఈ టైంలోనే ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక అత్యవసర సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి అక్కడ చర్చించిన తర్వాత వారి యొక్క అభిప్రాయం, ఎందుకంటే ఇప్పటికే 2-3 సార్లు వాళ్ళు కూడా కలవటం జరిగింది. అయితే వాళ్ళు సినిమాకి సంబంధించి 24 సంబంధించి 13 యూనియన్లో 3 యూనియన్లకి పెండింగ్ ఉంది. కాబట్టి ఆ యూనియన్కి సంబంధించి కూడా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర, అటు ఫెడరేషన్ దగ్గర, ఫిలిం ఛాంబర్ దగ్గర కూడా ఇదే విషయం చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. సునీల్, వెంకట్, నిన్న కళ్యాణ్ గారు, ముఖ్యంగా కళ్యాణ్ నిర్మాతల యొక్క సమస్యలన్నింటినీ కూడా, వారి యొక్క వాదనలన్నింటినీ కూడా వినిపించడం జరిగింది. నిన్న మీటింగ్ ఎంతసేపు జరిగింది? ఈ రోజు ఎంతసేపు జరిగే అవకాశం ఉంది మీటింగ్? నిన్న మెగాస్టార్ చిరంజీవి దగ్గర కళ్యాణ్తో పాటు మరి కొంతమంది కలవటం జరిగింది. కానీ నిన్న సాయంత్రం మళ్ళీ కొంతమంది చిన్న ప్రొడ్యూసర్స్ కూడా కలవటం జరిగింది. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన సి కళ్యాణ్ ఏంటంటే తను ఒక వర్షన్ కూడా చెప్పడం జరిగింది. అటు కార్మికులకి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ కానీ ఇద్దరికి కూడా సమస్య సాల్వ్ చేసుకునే విధంగానే చిరంజీవి ఉన్నట్టుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది
ఆ ఇద్దరికి కలిస్తేనే సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్తున్న వర్షన్ ప్రకారం చూస్తుంటే కార్మికులకు వేతనాలు పెంచడం అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ప్రొడ్యూసర్స్ ఉందని చెప్తూనే అలాగే ప్రొడ్యూసర్స్ని ఏదైతే ఫెడరేషన్ వాళ్ళు కోరుతున్నారో టైమింగ్స్ అంటే చూస్తుంటే ఇప్పుడు ప్రస్తుతం 6 to 6 hours ఉంది. కానీ ఇప్పుడు ఇటు ఫెడరేషన్కి వాళ్ళు దానికి ఉన్న ప్రకారం చూస్తుంటే 9 to 9 hours అనమాట. అంటే 9 తర్వాత షూటింగ్ అయిపోయినా కూడా ఎమ్మటే బ్యాకప్ చెప్పని పరిస్థితి ఉంటుంది. అది 10 కావచ్చు 11 కావచ్చు. దీనివల్ల మిగతా ఏదైతే ఫెడరేషన్లో ఉన్నటువంటి కొన్ని యూనియన్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా డ్రైవర్ యూనియన్స్ కానీ లైట్ యూనియన్స్ కానీ కొన్ని యూనియన్స్ అవి ప్రస్తుతం ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. వారందరూ కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది డబల్ కాల్ షీట్ కిందకి లెక్క కట్టాలి. కానీ ప్రస్తుతం అది సింగిల్ కాల్ షీట్ కింద లెక్క కడతామని చెప్తున్నారు. కాబట్టి వారందరూ కూడా దీనిపైన కూడా చిరంజీవితో చెప్తున్నటువంటి పరిస్థితి అవుతుంది. చిరంజీవి దగ్గర తమ యొక్క సమస్యలు ఆయనకి చాలా దృష్టికి తీసుకుపోయి దీనికి పరిష్కార మార్గం చూసే విధంగా అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సునీల్. ఓకే వెంకట్.